హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న హోటల్ వచ్చేసి A1 సహారా హోటల్. సో ఇటు సైడ్ వెళ్తే మనకి కొండాపూర్ అనమాట, అండ్ ఆపోజిట్ సైడ్ వెళ్తే మనకి మియాపూర్ అనమాట. ఈ A1 సహారా హోటల్ అనేది మనకి హఫీస్పేట్లో లొకేట్ చేసి ఉందన్నమాట. లైక్ చూస్తున్నారు కదా, బయట మనకి నీట్గా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ కౌంటర్ బిల్లులో మనుషులు అయితే చాలా రద్దీగానే ఉన్నారు. ఇక ఇక్కడ మనకి సపరేట్గా మెనూలు ఏమి ఉండవు, ఇక్కడ గోడ కతికిచ్చేస్తున్నారు కదా. సో ఇదే అనమాట మెనూ. మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసుకుని తినేయచ్చు అనమాట. లైక్ ఇక్కడ కళ్యాణి బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి. ఇక మీ రిక్వైర్మెంట్ అనమాట, మీరు ఏది కావాలనుకుంటే అది తినొచ్చు. అంబియన్స్ చూసుకుంటే అంతంత మాత్రం కూడా కాదు, బిలో యావరేజ్ అయితే ఉంది. ఓకే, ఇంకా వచ్చి ఒక ప్లేట్ బిర్యానీ ఆకలి వేస్తుందని తినేసి వెళ్ళిపోయే పని అయితే ఇది అంబియన్స్ అయితే ఓకే ఉందన్నమాట. ఇక బయటకు అయితే చూస్తానికి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను గమ్మున వచ్చేసి ఇక మనకి కొంచెం సైడ్కి ఉంటుంది అనమాట, ఏంది హ్యాండ్ వాష్ అనేది. హ్యాండ్ వాష్ చేసుకొని ఒక ప్లేస్లో అయితే సెట్ అయ్యామన్నమాట. ఆర్డర్ ఇచ్చిన వితిన్ 15 minutesలో మనకైతే మన బిర్యానీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మన కోసం వస్తున్న బిర్యానీ. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చెప్పుకుంటే వేరే మన నావిగేటర్ వచ్చేసి కళ్యాణి బిర్యానీ చెప్పుకున్నాడు అనమాట. క్వాంటిటీ వైజ్గా చాలా అయితే ఫుడ్ వచ్చింది, బట్ టేస్ట్ వైజ్గా ఎలా ఉంటుందో చూడాల్సి ఉందన్నమాట. మనం రీసెంట్గా తిన్న అల్ మదీనా యొక్క రెస్టారెంట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది, నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చేసింది. కానీ ఈ A1 సహారా హోటల్ అనేది ఎలా ఉంటుందో మనం తినేసి ఒక చిన్న రివ్యూ అయితే చూసుకుందాం, వచ్చేయండి. వేడి వేడి బిర్యానీలో నుంచి పొగలు అయితే అమోఘంగా బయటకు వస్తున్నాయి, మీకు కనిపిస్తుండొచ్చు. సో అలా లైట్గా మన బిర్యానీలోకి లెమన్ పిండుకుంటే దాంట్లో జ్యూస్ రావట్లేదు, ఎంత గట్టిగా పిండినా కష్టపడి రప్పించాను అనమాట. ఆ తర్వాత లెమన్ నా పక్కన పెట్టేసి తినడం అయితే స్టార్ట్ చేసేసాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఘోరంగా కాలిపోతుంది మన బిర్యానీ అయితే, ఊదుకుంటూ తింటున్నా. నాకైతే ఇక్కడ A1 సహారాలో తింటున్నా కానీ మన పక్కనే అల్ మదీనాని గుర్తుకొస్తుంది అనమాట. సో ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకేమీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. వేరేజ్ అల్ మదీనా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఫుడ్ వచ్చేసి ఘోరంగా ఇప్పుడే పొగలు కక్కేస్తూ ఉంది ఫుడ్ అయితే, కానీ టేస్ట్ ఓకేగా ఉంది. మనం పెడుతున్న 120 రూపీస్ అనుకుంటా, దానికి మనం న్యాయం చెయ్యొచ్చు. ఎందుకంటే ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, అదేవిధంగా మనకు వచ్చిన పీసెస్ కూడా ఒక మంచి పెద్ద పీస్ వచ్చింది, అది కూడా మనకి సరిపోతుంది. మీకు తెలిసిపోతూ ఉంటుంది నా యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి A1 సహారా హోటల్ యొక్క బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అనేసి. వేరే నేనైతే ఏది కూడా వెనక అన్న అనమాట, నాకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. సో నేనైతే కష్టపడుతూనే తినే నేను ఫోన్ పెట్టి వీడియో తీస్తూ ఉంటే మన హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగారు. సో చెప్పాను అనమాట, ఇట్లా నేను యూట్యూబ్ చేస్తూ ఉంటాను అనేసి. ఓకే అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఇక దీంట్లో మనకి షేర్వా అయితే ఇచ్చారు. ఆ షేర్వా ఎలా ఉంటుందో అనేసి ఒక 2 స్పూన్లు వేసి ట్రై చేస్తున్నాను. సో అది బాగుంటుందని అనుకున్నా, కానీ నోట్లో పెట్టుకోగానే నాకు అంత ఎక్కలేదు. ఓకే, మరి అంత గొప్పగా లేదులే కానీ ఓకే తినొచ్చు అనమాట. ఓకే, అట్లానే తింటూనే ఉన్నాను. ఈ A1 సహారా హోటల్లో మనకి బిర్యానీలో వచ్చిన పీస్ అయితే చెస్ట్ పీస్ వచ్చింది. సో చాలా పెద్దగా ఉంది, అదైతే ఘోరంగా ఉడికిపోతూ ఉంది. ఎంత ఉడికిపోతూ ఉందంటే అంత ఘోరంగా ఉడికిపోతూ ఉంది. అయినా మనం తగ్గంగా తీసుకొని నోట్లో వేసుకున్నా. లైక్ అది ఎలా ఉన్నిందంటే కొంచెం ఇంకా బాయిల్డ్ అవ్వచ్చు ఏమో అని అనిపించింది. టేస్ట్ కూడా అంత గొప్పగా అయితే లేదు. ఓకే తినొచ్చు, 1 టైం తినొచ్చు అన్నట్టుగానే ఉండింది. ఇక దాన్ని పక్కన పెట్టేసి ఇక మళ్ళీ మనం ఎత్తుకున్న బిర్యానీ తింటాం. ఏం చేస్తాం, ఆకలి అట్లాంటిది, ఏదో ఒకటి తినాలి, తినకుండా అయితే ఉండలేము. చూస్తూ కాసేపు ఆగి మళ్ళీ ఆ షేర్వానే తీసుకున్నా. ఇంకా బిర్యానీ ఒక్కడే తినేదానికి అసలు నాకేం నచ్చలేదన్నమాట. ఆ షేర్వా వేసుకొని అది కొంచెం లైట్గా అందులో ఉప్పు ఎక్కువ ఉండింది. సో అందుకని నాకు తినబుద్ధి అయింది. లైక్ నేను కొంచెం ఉప్పు అనేది ఎక్కువ తింటాను, సో దానివల్ల బిర్యానీ నాకు అంతేం ఎక్కలేదు. తర్వాత ఈ షేర్వా వేసుకొని చిన్నగా కింద మింద పడుతూ మొత్తానికైతే ప్లేట్ కంప్లీట్ చేసేదానికైతే నిర్ణయించి కూర్చోమన్నాను అనమాట. నేనేమంటున్నానో మీకు అర్థమైందా?
వేస్ట్. నాకేమీ అంత అనిపించలేదు. నేను పెడుతున్న 120కి ఫుడ్ అయితే క్వాంటిటీ వచ్చింది కానీ క్వాలిటీ ఫుడ్ అయితే రాలేదని నా అభిప్రాయం. సరే, బిర్యానీ అలా ఉందనుకుంటే ఇక మజ్జిగ కూడా మరీ ఇంకా దారుణంగా ఉండింది. ఓకే, కష్టపడి తాగాను, అది కూడా బాగలేదు. నాకు తెలిసి వదిలేసాను అనుకుంటా మజ్జిగని, అంతకేమి బాగలేదు అనేసి. యావరేజ్ మజ్జిగ, బిలో యావరేజ్ కూడా అంతే. అంత బిర్యానీ తినిన తర్వాత ఖచ్చితంగా ఒక కూల్ డ్రింక్ పడిందంటే మనకు కొంచెం కడుపు చల్లగా ఉంటుందనేసి పెప్సీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకుని తాగుతూ ఉన్నాం. ఇక మనం రేటింగ్ వైజ్గా వస్తే ఫుడ్కి 3 స్టార్ ఇవ్వచ్చు, అంబియన్స్కి 2 స్టార్ ఇవ్వచ్చు, అండ్ సర్వింగ్కి లైక్ ఒక 2.5 స్టార్ ఇవ్వచ్చు అనమాట. ఇది నా టోటల్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.